సార్ మీరు చాలా మంది నాయకులతో మాట్లాడుంటారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అవనివ్వండి లేకపోతే పొత్తు పార్టీలో ఉన్న వాళ్ళు అవనివ్వండి వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ అసలు మీ అంచనా ఏంటి సార్ ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో మీరు చూసిన ఎలక్షన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ 2024 ఎలక్షన్లో ఒకటి ఫస్ట్ ఏంటంటే అందరిలోనూ రెండు పక్షాల్లో నమ్మకం ఉంది రెండు పక్షాల్లోనూ భయము అనుమానం ఉంది ఒక యునీక్ సిచ్యువేషన్ ఇది ఆనెస్ట్గా నమ్ముతున్నారు ఆనెస్ట్గా డౌట్ పడుతున్నారు అయితే కూటమికి ఒక పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ కూటమికి ఉన్నమాట నిజం జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్ జగన్ కూటమి స్వల్ప మేరతోనైనా బయటపడుతుంది అని పాపులర్ పర్సెప్షన్ అది పాపులర్ పర్సెప్షన్ ఉండడానికి కారణం ఏంటంటే కూటమి వెనకాల ఉన్న సెక్షన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సెక్షన్స్ ఎందుకంటే అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ వీరు కూటమి వెనకాల ఎక్కువగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఆ లోయర్ క్లాస్ ఏజ్డ్ రిలేటివ్లీ హయ్యర్ ద ఏజ్ సో అందువల్ల హ్యూజ్ సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల నీకు డెఫినెట్గా కూటమి వస్తుందన్న పాపులర్ పర్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతారు ఈ పాపులర్ పర్సెప్షన్ గ్రౌండ్ రియాలిటీ అవుతుందా లేదా నేను చెప్పలేను ఇప్పుడు మీకు లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ తీసుకుంటే 23లో అసలు హైదరాబాదులో మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు నాయుడుకున్న అభిమానులంతా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ తెలంగాణ కమ్మ సంఘం కూడా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని పిలిపించింది సో మీకు బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన మాకేం సంబంధం అని వ్యాఖ్యలు చేయడము దానిపైన నిరసనలు వ్యక్తం కావడము సో ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు హైదరాబాదులో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న ఏరియాలలో స్వీప్ కాంగ్రెస్ అనుకున్నారు కానీ ఏం జరిగింది కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా రాలేదు అంతా బీఆర్ఎస్ స్వీప్ అయింది పాపులర్ పర్సెప్షన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మొత్తం రేవంత్ ప్రభావము చంద్రబాబు నాయుడు అందుకే అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేందుకే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకుంది అన్నారు మరి ఏం జరిగింది పాపులర్ పర్సెప్షన్ పూర్తి భిన్నంగా జరిగింది రెండో ఉదాహరణ చెప్తాను 2018లో అసలు మహాకూటమి అధికారులకు వచ్చేస్తుంది అన్నారు లగడపాటి సర్వే ఒకటే కాదు అసలు అయిపోయింది మహాకూటమి అధికారము అని ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి లెక్కలేసుకున్నారు ఏం జరిగింది అందుకు భిన్నమైన అంటే పాపులర్ పర్సెప్షన్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ట్రూ పాపులర్ పర్సెప్షన్ ఎందుకు అవుతుంది అంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి ఒకటి మహాకూటమి వెనకాల ఉన్న ఆ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ చాలా క్లియర్గా వెరీ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అంటే గ్రౌండ్ రియాలిటీ ఉండి వాళ్ళు చెప్తే కూటమి గెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ లేకుంటే వాళ్ళ విష్ అంటే గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక చెప్తే రిజల్ట్ అలా ఉండదు ఇది రెండిట్లో ఏదో మనకు తెలియదు అలాగే భారీగా ఒకవేళ జగన్కు తగ్గి భారీగా కూటమికి పెరిగిన రిజల్ట్ మారకపోవచ్చు ఉదాహరణకు మీకు 40% జగన్కు సీట్లు తగ్గాయనుకోండి 91 పడిపోతాయి స్టిల్ జగనే ముఖ్యమంత్రి అవుతారు కానీ కూటమికి 300% పెరిగింది అనుకుందాం లాస్ట్ టైం 23 తెలుగుదేశం గెలుచుకుంది 1 జనసేన గెలుచుకుంది ఈవెన్ ఆ జనసేన తర్వాత వైసీపీలో చేరొచ్చు కానీ ఎలక్షన్లో మాత్రం 24 మంది గెలిచారు కూటమి ఈ 24 మంది 72 మంది అయిన 300% పెరిగి మనకేమనిపిస్తుంది ఏం పెరిగింది ఇంత భారీగా పెరిగింది కదా అని కానీ స్టిల్ పవర్ రాదు అందువల్ల నీకు ఇప్పుడు ఉదాహరణకు 400 టార్గెట్ చేసేయాలనుకోండి సిక్సర్లు బౌండరీలు కొడుతూ ఉంటారు కానీ అక్కడికైతే గెలవరు సో అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు అంటే భారీగా తగ్గి భారీగా పెరిగినప్పుడు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది అంటే అంతా మారిపోతుంది ఇది అదన్నా కావాలి అందువల్ల గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే విషయంలో ఎవరికీ అంత చిక్కడం లేదు చాలామంది చెప్పేది రియాలిటీని అర్థమై కాదు వాళ్ళ నమ్మకం వాళ్ళ అభిమానం బట్టి చెప్తున్నారు రేపు గెలిస్తే చూడు మేము చెప్పింది నిజం కాలేదు అంటారు కూడా ఉదాహరణకు కూటమి అభిమానులంతా కూటమి భారీగా 120-130 అని చెప్తున్నారు అది వాళ్ళు నా నమ్మకం గ్రౌండ్ రియాలిటీ చూసి కాదు వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఆ రావాలని ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు కనబడుతున్నది వాళ్ళకు రేపు గెలిస్తే చూడు మేము చెప్పలేదు అంటారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 120-130 వస్తాయి అంటున్నారు 151 దాటుతాయని జగన్ చెప్పిన వాళ్ళు కూడా రియాలిటీని చూసుకొని చెప్పేది వాళ్ళ విశ్వాసం కనుక వాళ్ళకి అలా కనబడుతుంది ఇప్పుడు కూడా సెలెక్టివ్ ఎక్స్పోజర్ సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు అంటే మన బిలీఫ్స్కు అనుగుణంగానే మనం చూస్తాం
మన బిలీఫ్స్ అనుగుణంగానే విశ్లేషిస్తాం. అందరికీ ఒకే రకంగా విశ్లేషణ కనబడదు. బూడిద గుమ్మడికాయని చూశాను అనుకోండి, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఇంటి ముందర తీసుకొచ్చి కట్టాలి, దిష్టి తగలకుండా ఉంటుంది అనిపిస్తుంది. నాలాంటి వడియాలు గుర్తొస్తాయి. అబ్బా ఎంత బాగుంటుంది వడియాలన్నా, అబ్బా బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుంటే ఎంత టేస్టీ ఉంటుంది అని. బూడిద గుమ్మడికాయ ఒక్కటే, ఆడ బూడిద గుమ్మడికాయలో తేడా లేదు. బూడిద గుమ్మడికాయ అనే వస్తువు అందరికీ ఒకటే. కానీ ఆ బూడిద గుమ్మడికాయ అనే వస్తువు మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకేమో దిష్టికి తగలకుండా ఇంటి ముందట కడితే ఎంత బాగుంటుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా బూడిద గుమ్మడికాయ దొరుకుతలేదు మార్కెట్లో అని వెంటనే తీసుకొచ్చి కట్టుకుంటాడు. నాలాంటి వాడికి అది అలా అసలు ఆలోచన కూడా దిష్టి ఇంటి ముందర తగలేయాలి అని నాకు వచ్చేది. నాకు కమ్మటి వడియాలు గుర్తొస్తాయి. ఇంటికి వెళ్ళడంతోనే మేడంకి చెప్పాలి, మామిడికాయ పప్పు చేయండి, దానికి వడియాలు గొలిగి అని చెప్పాలి అనిపిస్తుంది. లేదంటే బ్రహ్మాండంగా హల్వా నెయ్యితో కనుక గుమ్మడికాయ గీకి హల్వా చేశారని కనుక నాకు ఉంటుంది అని. సో అంటే పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, నాకు వడియాలు ఇష్టం, నాకు నమ్మకం లేదు కనుక నాకు బూడిద గుమ్మడికాయలో వడియాలు కనబడతాయి, ఒకరికి నమ్మకం ఉంది కనుక బూడిద గుమ్మడికాయలో దిష్టి కనబడుతుంది. అందువల్ల ఒకే రియాలిటీని ఇద్దరు, నేను మొదటిసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒక మిత్రులతో వెళ్ళాను. ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఇటువైపు నుంచి అటు వస్తుంటే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో దాంట్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూశారు. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళినాను. గోదావరి మంచిర్యాల పక్కన, మంచిర్యాల టౌన్లో గోదావరి పక్కన ఉండేవాళ్ళం మేము. సో అక్కడ గోదావరిలో నీళ్ళు కూడా ఉండేవి కావు ఆ రోజుల్లో. సో అది చూసి అబ్బాయి ఇంత అద్భుతంగా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయే అటు పోయి అనే బాధ కలిగింది. అంటే ఎందుకు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎండిపోయిన గోదావరి చూసిన, పొలాలకు నీళ్ళు లేని పొలాలు చూసిన బ్యాక్గ్రౌండ్. ఇతరులకేమో ఆ బ్యాక్గ్రౌండ్ కాదు, అందమైన ప్రకృతి చూసిన బ్యాక్గ్రౌండ్. అందువల్ల ఒకే వాస్తవం. ప్రకాశం బ్యారేజ్ ముందర కనబడే కృష్ణ అనేది ఇద్దరికి ఒకటే, కానీ ఇద్దరికి రెండు రకాలుగా ఎందుకు కనబడ్డది, మన నేపథ్యాలను బట్టి కనబడుతుంది. అందుకే ఇక్కడ సమస్య. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రియాలిటీ చెప్పినా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రియాలిటీ చెప్పాలి. టీడీపీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే సైకో జగన్ ఇంకెక్కడ గెలుస్తాడు, ప్రజలంతా తిరుగుబాటు చేస్తాను, దుర్మార్గంగా పులివెందులు కూడా ఓడిపోతారని చెప్పాలి. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమి నాగేశ్వర్ గారు ఏం మేధావి, మహామేధావి నాగేశ్వర్ అని చెప్పి నా మీద పూలదండలు వేస్తారు. అలా చెప్పలేనుకునే రియాలిటీ చెప్పనుకోండి, నాకు కండువా వేసి వైసీపీ పెట్టరు. అదే అసలు చంద్రబాబు నాయుడు ఇర్రెలవెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. అసలు పచ్చ మీడియా సృష్టించిన పచ్చ కబుర్లు ఇవన్నీ, పచ్చ ముఠా ఎట్లా గెలుస్తుంది, జగనే గెలుస్తాడు అని అనకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది వెంటనే. సో ఈ రకంగా మారిపోయారు. అంటే వారి బిలీఫ్స్ను, వారి ప్రెజడిసెస్ను ఇతరులకు అంటగట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రెజడిస్నే మనం సపోర్ట్ చేయాలి, చేయకపోతే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు ఈ ధోరణి ఎక్కువ ఉన్నది. వాళ్ళదే మనం రైట్ అనాలి. వాళ్ళది రైట్ అంటేనే మనం, వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని సమర్థిస్తే చాలా కరెక్ట్ అనాలి, మోడీని విమర్శించిన రోజు కూడా చాలా కరెక్ట్ అనాలి. సో మనం వేరే అభిప్రాయం మనకు ఉండకూడదు, ఇండిపెండెంట్ ఒపీనియన్ పొరపాటు కూడా ఉండకూడదు. మోడీని పై ధర్మ పోరాటం చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ధర్మ యోధులుగా చంద్రబాబు నాయుడు కీర్తించి మోడీని ఇష్టం వచ్చినా అనాలి. ఇవాళ ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నాడు కనుక మోడీ విశ్వగురు అని మనం అనాలి. మనం తేడా అనుకోండి అయిపోయా, మన వైసీపీ కండువా. ఇది ఇప్పుడు వాళ్ళ వైఖరికి అనుగుణంగా మనం మారాలంటే ఎట్లా సాధ్యమవుతుంది. జనసేన పరిస్థితి ఏంటి సార్, వాళ్ళు ట్రోల్ చేస్తుంటారా? జనసేన లేదు పాపం, నిజంగా కూడా లేదు జనసేన వాళ్ళు. జనసేన వాళ్ళు మొదట్లో ఒక 2 సార్లు చేస్తారు ట్రోలింగ్. అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు ఎంతో కొంత, ఎందుకంటే వాళ్ళు నచ్చకపోతే ట్రోలింగే. అవును, వాళ్ళకు అనుకూలమైన వీడియో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్. ఇదే తెలుగుదేశం వాళ్ళు నా వీడియోలు బోర్డు పెట్టుకున్నారు కదా, మీరు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళి చూడండి, అఫీషియల్ అకౌంట్లో కూడా నా వీడియో కనబడతాయి. ఈవెన్ బీజేపీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ ఛానల్ కూడా నా వీడియోలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. అఫీషియల్ ఛానల్, వేరే ఛానల్లో కాదు, నేను వేరే అక్కడ ఇక్కడ అంటలేను. అఫీషియల్ ఛానల్లో వాళ్ళ అఫీషియల్ గ్రూప్లో నా వీడియోలు అనేక సార్లు సర్క్యులేట్ అయ్యాయి. అంటే రాజకీయ పార్టీలకి ఏంటంటే అందరము వారి విధేయులుగా ఉండి వారి స్పోక్స్ పర్సన్గా ఉండాలి. మనకు ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉండకూడదు. ఇండిపెండెంట్ జర్నలిజం యాక్సెప్ట్ చేయం, మీరు మాకు ఊడిగం చేసే జర్నలిజమే చేయాలి అని అన్ని పార్టీలు అనుకుంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది?